పోకుండా ఇప్పుడేముంది కంప్యూటర్లు వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు. మీరు ఎంత పెద్ద లెక్క అయినా వేసి అందులో ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేస్తుంది. నువ్వు 4 గంటలు ఎందుకు కూర్చోవాలని అడిగితే మన దగ్గర జవాబు లేదు. కానీ దాని జవాబు ఒకటి ఏంటంటే కంప్యూటర్కు ప్రాణం లేదు. కంప్యూటర్ నో సెన్స్. ఆ సెన్స్ మన దగ్గర ఉంది. ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది, కానీ ఈ సెన్స్ రమ్మంటే రాదు అందులో. కాబట్టి మీరు ఎంత విజ్ఞానంలో ముందుకెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు. మనిషిని రీప్లేస్ చేయలేరు కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా, ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చేవాళ్ళం మనం, తయారు చేసేవాళ్ళం మనం, దానికి జనకులం మనం అనే విషయాన్ని మర్చిపోకూడదు. వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. దాని చేతిలో మనం ఉన్నామో, దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. దాన్ని మనం వశం చేసుకొని మన అందరికీ ఉన్నటువంటి సమస్యలు వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచన